కానీ అదే కోవట్ పేరు మీద అర్జున్ రెడ్డి అనే వ్యక్తిని క్షమించి వదిలిపెట్టిన పార్టీ ఈ అమ్మాయిని చంపడం వెనక మనం ఏ సామాజిక వర్గాన్ని చంచారా లేదా అంత పెద్ద నేరం ఏమైనా చేసింది అనుకోవాలా? ఇప్పుడు అర్జున్ రెడ్డికి ఈమెకు పోల్చుకుంటే ఈమె ఎవరైతే మహిళా మావోయిస్ట్ ఉందో మరి ఈమె కంటే ఆయన ఏమన్నా నేరం చేయకపోవచ్చు, లేకపోతే అతను నిజాయితీగా నన్ను ఇట్లా పోలీసులు కోర్టు మార్చుకున్నారు, నేను పార్టీ ద్రోహం చేయలేను కాబట్టి అని ఏమైనా పార్టీ ముందు ఏమైనా ఒప్పుకుంటే క్షమించి వదిలిపెట్టవచ్చు అనుకుంటున్నాను. కానీ 7 సంవత్సరాలు పనిచేసిన ఒక వ్యక్తిని ఎలాగంటే చంపాలనిపిస్తుంది? క్షమించి వదిలిపెట్టడం అనేది మిత్రుడు గణేష్ అన్న ఎవరో ఏఓబి కార్యదర్శి గణేష్, నేను అదే మిత్రుని చెప్తున్నా, అట్లా చంపడం వల్ల ఉన్న ఉనికి కోల్పోవడం, ప్రజలలో ఉన్న సానుభూతి కోల్పోవడమే దారి తీస్తుంది. ఇక మనం మీ చరిత్ర కొంచెం చూద్దాం. పంతు నాయక్ చంపిన ఘటనలో ఉన్న AK-47 అక్కడికి వెళ్ళకొచ్చింది ఎర్రగొండపాలెంకి. మీరేమో కోర్టులో నేను తీయలేదు అని చెప్తున్నారు. అవునవును. మరి ఎలా వచ్చింది? నాకు తెలియదు సార్, అది తెలియదు. ఉన్న వాస్తవం నేను చెప్తున్నా, అది నాకు తెలియదు. కోర్టులోంచి ఎవరు తీసుకెళ్లారు? అది ఆరోపణ మాత్రమే నా మీద వచ్చింది, కానీ నేను తీసిన అనే విషయం అయితే అది తప్పు. అది నేను తీయలేదు, నాకు సంబంధం లేదు. కానీ కోర్టు నుంచి విక్రమ్ అనే వ్యక్తి ఒక చిన్న పిల్లాడిని తీసుకొని రాత్రి టైంలో దొంగతనం చేయించి AK-47 తీసుకొని నల్లమల్ల వెళ్ళి ఆ ప్రాంతంలో ఒక గుట్ట మీద ఉండి అక్కడ చేపల వాళ్ళు ఇచ్చిన అన్నం తింటూ చాలా కాలం ఉన్నారని, అదే సమయంలో బాబురావు అండ్ పార్టీ ఎర్రగొండపాలెంలో కలిసి వాళ్ళతో కలిసి ఉండి AK-47 వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా SLR తీసుకొని ఆ సమాచారాన్ని మీకున్న ఒక పోలీస్ ఆఫీసర్కి ఇవ్వడం, ఆయన ఆదేశాల మేరకే మీరు ఆ నలుగురిని చంపారనేది. అట్లాంటిది ఏం లేదు సార్. ఇది ఎంత ఏంటంటే కట్టు కథలు ఇవన్నీ. ఒక్క విషయం చెప్తా, ఇవన్నీ కూడా సార్ ఇగో జనాలు కూడా చెడుని ఎక్కువ ప్రచారం చేస్తారు కానీ మంచిది ఎక్కువ ప్రచారం చేయరు. ఈ చెప్పిన సీక్వెన్స్ కరెక్టా కాదా? మీరు చెప్పింది ఇక్కడ జరిగిన ప్రచారం అది అంతే, కానీ నాకు జరిగింది అయితే కాదు, నేను చేయలేదు, నాకు సంబంధం లేదు. సరే, మీరు ఎలా వెళ్ళారు అక్కడి వరకు? నేను ఇక్కడ నాకు ప్రొటెక్షన్ లేదు, ఏ అధికారి నాకు సహకరించట్లేదు, కనీసం బతకడానికి కూడా ఆధారం లేని పరిస్థితి నాది. కాబట్టి కనీసం కేసుని కూడా వాదించుకునేంత స్తోమత కూడా నాకు లేదు. ఇక ఆ టైంలో నేనేం చేసిన, ఇక ఈ సమాజంలో మనం బతికే కన్నా విప్లవోద్యమం పోయి పోరాడి చనిపోతే బెస్ట్ అనుకొని పోయినాను, వెళ్ళిపోయారు. కానీ మీరు ఒకరోజు ఉదయం మీ గ్రామంలో వ్యవసాయం చేసుకున్న సమయంలో మీకోసం హోంగార్డ్ వచ్చారు, ఒక ఎస్ఐ పంపించారు రమ్మన్నారని. హోంగార్డ్ చూసిన వెంటనే మీరు అదే రోడ్లో అడవిలోకి పారిపోయి హోంగార్డ్ అయితే నేను ఊర్లో వ్యవసాయం చేసుకుంటానే నేను ఊర్లో ఉన్న టైంలో వచ్చారు, అక్కడ నుంచి మీరు అడవిలోకి పారిపోయి వెళ్ళిపోయారు. అయితే నేనేం అప్పుడేం పారిపోలేదు, నేను ఇంటి దగ్గర ఉన్నా. 2 హోంగార్డ్స్ వచ్చారు, వాళ్ళంతా మాజీలే. వచ్చి మా భార్య సాయంత్రం 4 o'clock ఇల్లు ఊకుతుంది, నేను అప్పుడు పొలం దగ్గర ఉన్నా, ట్రాక్టర్తోని అక్కడ పొలం దున్నించుకుంటా ఉన్నా. మా భార్యని అడిగిపోయారు వాళ్ళంతే. అడిగిపోయిన తర్వాత లేడు పొలంకి పోయిండని చెప్పారు. నేను సరే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇట్లా చెప్పారు అనమాట, వచ్చిర్రు ఇట్లా అడిగిరు అని చెప్తే సరేలే ఇప్పుడు అప్పుడప్పుడు వస్తుంటారు కదా, వచ్చినప్పుడు కలవడానికి వచ్చిరేమో అనుకున్నా. అయితే మళ్ళీ 1 గంట తర్వాత రమేష్ కోత్వాల్ అనే సిఐ అమరాబాద్, అతను జీప్ తీసుకొని ఫస్ట్ మా గ్రామానికి ఎంటర్ అయ్యిండు. ఎవరైతే హోంగార్డు మా ఇంటికి వచ్చిపోయారో అతను నాకు కాల్ చేసిండు, తమ్ముడు నేను సిఐ సార్ మిమ్మల్ని కలవడానికి వస్తున్నాడు, ఊరు బయటికి రండి, నేను బైక్ మీద వస్తున్నా అని చెప్పిండు. అంటే నాతోనేం పని సార్, కానీ అంటే ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కలవలేదు, మాట్లాడలేదు, నాతోనేం పని అన్నా, ఏదో పని ఉంది మాట్లాడటానికి రమ్మంటున్నాను. 7 అవుతుంది టైం. ఈ టైంలో నాకెందుకు, నన్నెందుకు కలుస్తాడని చెప్పేసి నేను కొంచెం భయపడ్డ తర్వాత నేనేం చేసినంటే ఎంతకైనా మంచిది కొంచెం పక్క ఉంటే బాగా అని చెప్పేసి నా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి నేను పక్కకి వెళ్ళిపోయాను. ఆయన వచ్చిన ఒక అర్ధగంట సేపు ఉన్నాడు. అప్పటికి నేను వేరే ఆఫీసర్కి ఫోన్ చేసిన, ఫోన్ చేసి సార్ ఇట్లా నా కోసం సిఐ సారు కలవమంటున్నాడు, బయట ఉన్నాడు, మరి ఏమన్నా నా మీద ఏమన్నా కేసులు ఏమన్నా మళ్ళీ ఏమన్నా బనాయిస్తారా ఏం సార్, మరి నేను బతకాలా వద్దా అని చెప్పి అన్న. ఏదైనా ఉంటే రేపు పొద్దుగాల వస్తా సార్, మీరు చెప్పండి సార్ సిఐ సార్కు, వస్తే రేపు పొద్దున పోయి కలుస్తా అని చెప్పిన. సరే అమ్మ నేను చెప్తానని చెప్పేసి మరి ఏం చెప్పాడో చెప్పిండు. ఆ తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఫోన్ చేస్తే ఏం కాదు రేపు పొద్దుగాన పోదాంలే, ఎందుకు భయపడతావు, నువ్వు చేసిన తప్పేముంది, బయటకు వచ్చి హ్యాపీగా బతున్నావు కదా అని చెప్పేస్తే సరే అని చెప్పేసి ఉన్నా. అయితే మా సిఐ ఏం చేసాడు, మళ్ళీ ఫోన్ ఆన్ చేస్తే మా ఊర్లో ఉంటాడు ఒక అడ్వకేటు,
బావ అవుతాడు. అతను ఏం చెప్పినంటే, బామ్మర్ది ఇట్లా సారు మా ఇంటి దగ్గర కూర్చున్నాడు, వచ్చే ఇంటికి చాలాసేపు అయింది వెయిట్ చేస్తున్నాడు అంటే, చూడండి బావ సార్తో ఆయనకేం పని లేదు, నాకు ఆయనతో ఏం అవసరం లేదు. నాకు నేను ఏదంటే పై ఆఫీసర్లతో మాట్లాడుకుంటా, ఆయన ఎందుకు వచ్చిండు నాకు సమాధానం చెప్పమని చెప్పిన. కలవటానికి వచ్చిండంట. కలవటానికి వస్తే మరి పిఎస్కి రమ్మంటాడు, నాకోసం డైరెక్ట్ ఇక్కడ ఎందుకు వస్తాడు? ఎందుకంటే అప్పటికి నేను జైల్లో ఉండొచ్చినా, అప్పుడప్పుడే నాకు జైలు అనుభవం తెలుసు కాబట్టి, ఇవన్నీ పోలీసులు ఆడే అన్నీ నాకు తెలుసు కాబట్టి కొంచెం నేను భయపడి, లేదు బాబా ఏం లేదు, ఏమన్నా రేపు పొద్దుగాల కలుస్తాం వెళ్ళిపోమని చెప్తే, సరేనా 8 గంటలకు అని మా ఇంటికి వచ్చిండు, రేపు పొద్దుగాల రాకపోతే స్పెషల్ పార్టీ తీసుకొని వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయింది. తర్వాత ఇక వేరే వాళ్ళు చెప్పారు అనమాట, ఏదో మొత్తం మీద అయితే నీకు ప్రమాదం ఉన్నది అని చెప్తే, ఇక మళ్ళీ పోయి జైల్లో పడేస్తే నన్ను ఇంకా ఎవరు తీస్తారు బయటికి, ఇక ఎట్లా ఇక్కడే కేసు సమస్య ఉంది, అక్కడే మళ్ళీ జైల్లో ఉండి వచ్చిన అప్పటికి 2 సంవత్సరాలు, ఇంటికాడ పరిస్థితి ఏంది ఇట్లా, అప్పటికి బాబు పుట్టిండు, ఇక నాకు ఇక డిప్రెషన్కి పోయినా ఇక అని చెప్పేసి, ఇక మళ్ళీ ఈ మార్గం కరెక్ట్ కాదు, ఇక ఆ మార్గం పోతే సరే ఇక్కడ చనిపోయే కన్నా పోయి ప్రజల కోసం త్యాగం చేస్తానన్న ప్రజల పేరు ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళాక బాబురావు వాళ్ళందరూ కనబడ్డారు, కానీ అక్కడ మీరు ఆయుధాలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు కదా? మీ ఆయుధాలు ఎక్స్చేంజ్ అనేది ఏముండదు సార్. ఇప్పుడు నా స్థాయి కమాండర్ స్థాయి, నేను క్యారీ చేసిన కూడా దళంలో ఎస్ఎల్ఆర్, కానీ నా స్థాయిని బట్టి ఆయన ఇప్పుడు నేను అరెస్ట్ అయి ఉన్నా కాబట్టి ఆయన కొన్ని రోజులు అబ్జర్వేషన్లో పెట్టి నాకు ఎస్ఎల్ఆర్ ఇచ్చిండు ఆయన. అది కూడా వేరే దగ్గర డంప్ ఉంటే తీసుకొచ్చి నాకు ఇచ్చిండు. ఓకే, ఆ ఎన్కౌంటర్ ఎలా జరిగిందంటారు బాబురావు గారిది? సార్ 100% అది ఇన్ఫార్మర్ తోటి ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఇన్ఫార్మర్ మీరే అడిగారు? తప్పు సార్, అది అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తున్నాయి కదా నేను సార్ ఒక విషయం చెప్తా, నేను పార్టీకి ద్రోహం చేయాలంటే పెద్ద పెద్ద నాయకులని పట్టించటం నేను ఇప్పుడు అంటే ఈ సెకండ్ టైం కాదు, ఫస్ట్ టైంలోనే ఒక జిల్లా స్థాయి నుంచి ఒక రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర కమిటీ స్థాయి అంటే రాష్ట్ర స్థాయి వరకు నేను నష్టం చేసేటోని. ఎందుకంటే దళం సాంబశివుడు ఒక దగ్గర ఉంటే ఎవరిని పడితే ఆయన పంపడు, నమ్మకస్తుని పంపిస్తాడు. పోవాలి పార్టీ అంటే 3-4 రోజులు పోయేది మైదాన ప్రాంతంలో పోయి పార్టీ పని చేసుకొని మళ్ళీ అక్కడ దళం కాడికి వచ్చేది. మరి అప్పటికీ నేనేమైనా పార్టీ ద్రోహం చేయాలంటే ఎప్పుడో చేసేవాడిని. ఇది ఏంటంటే ఇంత పెద్ద ఎన్కౌంటర్లో ఈ జరిగిన అశోక్ ముగ్గురు చనిపోవడం ఏంది, ఈయన ఎట్లా తప్పించుకున్నాడు అంటే ఈయననే ఎన్కౌంటర్ చేయొచ్చు. ఏంటంటే వాళ్ళు జనాలు పబ్లిక్ ఏంటంటే తొందరగా క్యాచ్ చేస్తారు, అంటే వాళ్ళు అనుమానాన్ని అది రియల్గా వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అంటే భౌతికవాదులు భావవాదులు ఉంటారు సార్, అంటే ఇలా భౌతికవాదులు భావవాదులు అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడుండి విక్రమ్ తప్పించుకుండు కదా ఈయననే చేయించుండు ఈయననే ఇట్లా. సరే ఓకే, మీరు అన్నట్లుగానే ఆ విధంగా ఊహించుకున్నారు అనుకుందాం. ఓకే, మహబూబ్నగర్ కోర్టులో ఉన్న AK-47 ఎర్రగొండపాలెం వెళ్ళి ఎల్బీ నగర్ అలా వచ్చింది. ఎల్బీ నగర్ లేదు సార్, ఎల్బీ నగర్ రికవర్ అయింది కదా, అప్పుడు చంద్రశేఖర్ అని ఇన్స్పెక్టర్ కదా, అప్పుడు శ్యామ్ ఉండే కదా, శ్యామ్ సరెండర్ అయింది. శ్యామ్ సరెండర్ అయిన తర్వాత అది ఆయన చూపిన డంపులు అవన్నీ అప్పుడు యాక్షన్ చేసింది కూడా దాంతోనంట. అయితే ఇప్పుడు నేను అరెస్ట్ అయినా కాబట్టి కేసులు నా మీద దొబ్బేసారు, ఆ కేసులో ఇది రికవరీ అనేది చెప్పేసి చూపించారు అన్నమాట. అంతేగాని నేనైతే కానీ ఆ AK-47 ఎల్బీ నగర్లో పెట్టి నయీం కోసం చంపడానికి ప్లాన్ చేసినట్లుగా దానికోసం ఆయుధం దాచినట్లుగా రికార్డ్స్ చెప్తున్నాయి. అంటే సెకండ్ టైమా లేకుంటే ఫస్ట్ టైమా? సెకండ్ టైం. మేము నయీంని చంపాలనుకున్నది ఎప్పుడు, మేము దళంలో ఉన్నప్పుడు మాత్రమే నయీంని చంపాలని మేము అనుకున్నాం, కానీ బయటకు వచ్చిన తర్వాత నయీంని చంపాలని అనుకోలేదు. సెకండ్ టైం పోయినప్పుడు నేను ఎక్కడైతే మళ్ళీ సెకండ్ టైం ఉద్యమం బాట పట్టానో ఆ టైంలో నయీం కనిపిస్తే అప్పుడే కాల్చిపడేస్తాను. కానీ నేను బయట ఉన్నంత కాలము నయీం చంపాలని మాత్రం ఎప్పుడు అనుకోలేదు, మేము ప్లాన్ చేయలేదు. అంటే మొదటిసారి అనుకున్నారు? ఫస్ట్ పార్టీ ఉద్యమం ఉన్నప్పుడు అనుకున్నాం, సెకండ్ టైం పోయినప్పుడు కూడా అనుకున్నాం, కానీ మేము ఎల్బీ నగర్ వచ్చినాం అక్కడ మాటేసినాం అని మాత్రం అది తప్పది. ఎల్బీ నగర్ వచ్చారని కాదు, ఎల్బీ నగర్ లో దాన్ని దాచిపెట్టారని. లేదు అక్కడ నేను, కానీ నల్లమలలో ఆయన వస్తే చంపాలని ప్లాన్ చేశారా? ఖచ్చితంగా చంపేవాళ్ళం, ఎందుకంటే అని విప్లవ ద్రోహి. ఇంకో విషయం చెప్తా, నయీం కూడా ఆ రకంగా మారటానికి పార్టీ కారణం. ఎలా? అప్పుడు అనే చెంచల ముషరాబాద్ జైల్లో నయీం ఉన్నప్పుడు నయీంతో పాటుగా పటేల్ సుధాకర్ రెడ్డి, శాఖమూరి అప్పారావు వీళ్ళందరూ కూడా కమ్యూని ఉండేవాళ్ళు. అయితే అప్పటికి నయీం ఏంటంటే లంపెన్ సెక్షన్, అది అంటే లంపెన్ క్యారెక్టర్, అసలు దళంలోకి వద్దని అప్పటికి నాయకులు చెప్పినా కూడా వినకుండా అక్కడున్న కొంతమంది దళ కమాండర్లు ఏంగా తీసుకుందామని చెప్పి తీసుకున్నారు.
ఆయన ప్రవర్తన లంపెన్ క్యారెక్టర్. అయితే వేరొక కేసులో ఐఏఎస్ అయితే మన వ్యాసత్య కేసులో ఆయన ముద్దాయిగా ఉండి ఆయన ముషిరాబాద్ జైల్లో ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే మన ఈదన్ అనే ఒక వ్యక్తి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిండు. బయటకు వచ్చిన తర్వాత తను జైల్లో కాంటాక్ట్ అయ్యిండు. ఎవరు? ఈదన్. మళ్ళీ నేను పార్టీలోకి వెళ్ళిపోతా, నాకు పార్టీ నేను బయటికి వచ్చింది నాకు మిస్టేక్, నేను స్వయం విమర్శ చేసుకుంటున్నా, వెళ్ళిపోతాను ఉద్యమంలోకి అని చెప్పేసి. అంటే కొన్ని రోజులు మరి ఎక్కడ పెట్టాలి ఏంది, మరి బయట మనకు వచ్చి కలిస్తే మరి ఇన్ఫర్మేషన్ పోద్ది కదా, మళ్ళీ నష్టం జరుగుద్ది కదా అని చెప్పేసి ఈ మన ఈదన్ అనే వ్యక్తిని తీసుకుపోయి నయీం వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో పెట్టారు. నయీం వాళ్ళ అక్క ఇంట్లో పెట్టిన తర్వాత ఇంకో ఈదన్ చాలా డిగ్నిటీ పర్సన్, ఆయన సిన్సియర్ మనిషి అని. ఉద్యమంలో 10 సంవత్సరాలు ఉన్నాడంట, నాకు తెలియదు, ఈ స్టోరీ అయితే నాకు తెలుసు. అయితే ఉన్న తర్వాత ఏమైంది, ఆయన ఏ రోజు కూడా ఏ మహిళల పట్ల ఇలాంటి తప్పు పని చేయలేదు. ఆయనతో పాటు చేసిన వాళ్ళు రిపోర్ట్ అది. అయితే అప్పటికి ఏమైందంటే ఈ బెల్లి లలిత అక్క ఏంటంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో స్టార్ట్ అయినప్పుడు ఆమె చురుకైన పాత్ర పోషిస్తుంది. ఈ విధన్న మీద ఆరోపణ వచ్చింది. ఏం ఆరోపణ అంటే ఈ నయీం వాళ్ళ అక్క వచ్చి ములాఖాతులో చెప్పింది, ఇట్లా నన్ను మిస్బిహేవ్ చేసిండు ఈదన్నాన్ని నయీంకు చెప్పింది. నయీం ఏం చేసిండు, పార్టీ అక్కడ ఉన్న కమ్యూనికి రిపోర్ట్ చేసింది. నయీం పార్టీ చెప్తే మరి ఈదన్న అట్లాంటి వ్యక్తి అయితే కాదు, ఆయన చేయడు కదా, ఇది తప్పు అనే విషయము ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుందాం, ఒకసారి చేసుకున్న తర్వాత మనం ఏదైనా దూరం పెడదామని చెప్పేసి అక్కడ పార్టీ నిర్ణయం తీసుకుంది, జైల్ కమిటీ. అయితే ఈయన ఏమి అసంతృప్తిగా ఉంటుండు వీళ్ళతోటి. ఎట్లా నేను చెప్పినా కూడా మీరేం పట్టించుకోవట్లేదు, మీరు చెప్పినా కూడా నేను పట్టించుకోవట్లేదు, మా అక్కని ఇట్లా అన్నాడంట అట్లనంట, ఆటలు వస్తుంటే అక్కడ టచ్ చేశాడు ఇక్కడ టచ్ చేశాడు అని చెప్పేసి నయీము కట్టుకథ ఇదంతా. అప్పటికి ఏదన్నా వచ్చి పోయి కలుస్తున్న విషయము పోలీసు తెలుసు, ఎట్లా ఏంది దెబ్బ కొట్టాలనేది వాళ్ళు ప్లాన్ చేసి పంపించిన ఆ రోజులలో. తర్వాత ఏమైంది, ఇక పార్టీ మరి ఎట్లయినా తెలియదు, ఈయన జైల్లో ఉన్నప్పుడే వెల్లెల తక్కని అలీముద్దీన్ చంపేశాడు. చంపిన తర్వాత అప్పుడు నయీంని పక్క పెట్టింది పార్టీ. పక్క పెట్టిన తర్వాత మరి ఆ సమస్య రాకపోతుండే, ఇదన్న విషయం అప్పుడే ఏదో సాల్వ్ చేసి ఉంటే అక్కడికి అయిపోయేది. కానీ మరి అక్కడ ఏం జరిగింది ఏందనేది విషయం అయితే ఇక లోతులో అక్కడ వాళ్ళకి తెలుసు. తర్వాత ఇక ఆయన పూర్తిగా బెండ్ అయిపోయిండు. తర్వాత బిల్లలతో మర్డర్ అయిపోయిన తర్వాత ఈయన రిలీజ్ అయిపోయిన తర్వాత ఆయన ఏంది మొత్తం పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా తయారయ్యింది. జైలు వచ్చింది కాబట్టి ముషిరాబాద్ జైల్లో మీరు కూడా ఉన్నారు? లేదు, మహబూబ్నగర్ జైల్లో ఉన్నా. మహబూబ్నగర్ జైల్లో చల్లపల్లి జైలు ఉన్నారు. ఈ 2 జైల్లో మీ జైలు జీవితం ఎలా గడిచేదండి? సార్, మహబూబ్నగర్ జైల్లో నేను రిమాండ్ ఖైదీగా ఉన్నా. అక్కడ నాకు ఎలాంటి కార్యక్రమాలు లేవు. నాకు 8 నెలల తర్వాత నేను మహబూబ్నగర్ జైలు నుంచి చెల్లపల్లి వెళ్ళాను. ఏ సంవత్సరం నుంచి ఉన్నారు చెల్లపల్లి? 2015 నుంచి 2023 వరకు ఉన్నాను. ఓకే.